హలో ఆస్పిరెంట్స్. సో జీపాట్ రిజల్ట్స్ వచ్చేసినాయి. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ జీపాట్ క్వాలిఫైయర్స్. సో అండ్ నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే కనుక మీ నైపర్ ప్రిపరేషన్. సో మీ జీపాట్ ర్యాంక్ చాలా మంచి ర్యాంక్ వస్తే వెరీ గుడ్, మీడియం ర్యాంక్ వస్తే ఓకే, అండ్ లో ర్యాంక్ వచ్చినా కూడా ఓకే, బట్ మీరు క్వాలిఫై అయ్యారు. దానికి ఫస్ట్ మీరు మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకొని నైపర్ ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే నైపర్ ప్రిపరేషన్ మీరు టాప్ 10 లో ర్యాంక్ కూడా తెచ్చుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. First of all, you have to believe in yourself and start your preparation. So in this session, our main focus on how to master the NIPER preparation. సో నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని మీకు కొన్ని సజెషన్ నేను ఇస్తాను. డెఫినెట్ గా ఈ సజెషన్స్ మీకు టాప్ ర్యాంక్ తెచ్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు టాప్ ర్యాంక్ లో కనుక వస్తే కనుక మీ కాన్ఫిడెన్స్ మారిపోతుంది, మీ వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది, మీ డిసిషన్ మేకింగ్ కూడా మారిపోతుంది. అల్టిమేట్ గా మీరు రాబోయే ప్రొఫెషనల్ మరియు ఫైనాన్షియల్ కెరీర్ అనేది స్ట్రాంగ్ గా స్టెబిలైజ్ అవడానికి 100% ఛాన్స్ ఉంది. సో in this video our major focus on how to master the NIPER 2026 preparation. సో ఇక్కడ మీరు మేజర్ గా చూసుకుంటే కనుక సో నైపర్ ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదనుకుంటే కనుక అది మీ యొక్క పొరపాటు, మీ యొక్క లేజినెస్ మాత్రమే. ఏం చేయాలి, ఎలా చదవాలి అని ఈ ఓవర్ కన్ఫ్యూజన్, ఓవర్ థింకింగ్ ఉంటే కనుక మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మిమ్మల్ని మీరు కూడా ముందుకు తీసుకెళ్లేరు. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీరు జీపీఎట్ గేజ్ చదివారు, ఎఫిషియెంట్ గా చక్కగా రివైజ్ చేసుకోండి. ప్రతి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఒకసారి మీరు చదివిన కంటెంట్ కళ్ళు మూసుకుంటాను, వాకింగ్ చేసుకుంటాను, గుర్తు తెచ్చుకోండి. ఆ బుక్స్ మూసో, ఫోన్ మూసేసో, వాట్ ఎవర్ ఇట్ మే. సో అది ఫాలో అవ్వండి. సో ఇక్కడ కొన్ని వివరంగా మనం చూద్దాం అసలు ఎలా ఈ నైపర్ ప్రిపరేషన్ ఏంటనేది కూడా క్లియర్ గా. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ టు క్రాక్ నైపర్ విత్ టాప్ ర్యాంక్. సో చాలా ఇంపార్టెంట్ మీరు నైపర్ టాప్ 20 ర్యాంక్ తెచ్చుకోవడం అనేది. మీరు మొహాలీ గానీ హైదరాబాద్ కానీ ఎటువంటి వాటిలో ఉండటం వల్ల మీకు ప్రొఫెషనల్ గా, ఫైనాన్షియల్ గా మీ యొక్క కెరీర్ చాలా సక్సెస్ రేష్ లో వెళ్ళడానికి ఉంటుంది అనమాట. సో టాప్ ర్యాంక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అసలు ఎగ్జామ్ గురించి మనకు తెలియాలి. సో మీకు తెలుసు నైపర్ ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 2 అవర్స్ టైం ఉంటుంది. అండ్ ఇందులో మేజర్ గా మీకు బయాలజీ రిలేటెడ్ అనేది అండ్ ఫార్మకాలజీ, ఫార్మస్యూటిక్స్, మెడిసిన్, కెమిస్ట్రీ వీటి నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. సో సెట్ ఏ గోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గోల్ సెట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లో 100 కన్నా తక్కువ లేదా 50 కన్నా తక్కువ మీ నైపర్ ర్యాంక్ అనేది ఉండాలని మీరు ముందు ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. క్రియేట్ ఏ ప్లాన్. సో ప్లాన్ పరంగా చూసుకుంటే కనుక ఇంకా నైపర్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఏదైనా 1.5 month టైం ఉంటుందని నేను అనుకుంటున్నాను. బట్ ఆల్రెడీ 90% మీరు జీపీఎట్ సిలబస్ చదువున్నారు కాబట్టి ఫార్మా సిలబస్ కంప్లీట్ అయిపోయింది. నాన్ ఫార్మా మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండండి. సో ఫోకస్డ్ ప్రిపరేషన్ విత్ టైం టేబుల్ అండ్ బీ కన్సిస్టెంట్. మీ యొక్క ప్రిపరేషన్ కన్సిస్టెన్స్ గా ఉండాలి. అంటే డైలీ ప్రిపరేషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, ఫోకస్ గా ఉండాలి. అది లేకుండా మాత్రం ఉపయోగం అయితే లేదు. కన్సిస్టెన్సీ వల్ల బిగ్ రిజల్ట్స్ అనేది వచ్చే ఛాన్స్ అయితే 100% ఉంది. నెక్స్ట్ స్ట్రాటజిక్ స్టడీ ప్లాన్ అంటే ఏ విధంగా ఉండాలి. సో ఇక్కడ మనకి మేజర్ సబ్జెక్ట్స్ పరంగా చూసుకుంటే కనుక సో అది నైపర్ అయినా, జీపీఎట్ అయినా, డ్రగ్ ఇన్స్పెక్టర్ అయినా, ఫార్మసిస్ట్ అయినా, ఫార్మకాలజీ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. హై ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో కేడీ ట్రిపాటి గురించి చదవచ్చు, మీరు ఆల్రెడీ చదివిన బుక్స్ నుంచి చదవచ్చు, లేదంటే మీరు స్పెసిఫిక్ గా పలానా కోచింగ్ మెటీరియల్స్ ఉంటే దాని నుంచి మీరు చదవచ్చు. సో మెయిన్ గా మెకానిజం ఆఫ్ యాక్షన్, అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్, డ్రగ్ క్లాసిఫికేషన్స్, ఎగ్జాంపుల్స్, ఎస్పెషల్లీ ఫార్మకాలజీ పరంగా షార్ట్ నోట్స్ కంపల్సరీ మీరు మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఫార్మస్యూటిక్స్ కూడా హైలీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎస్పెషల్లీ మీరు కనుక ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అంటే ఆ లాక్మన్, రెమింగ్టన్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి. సో ఫార్ములేషన్స్ మీద, యూనిట్ ఆపరేషన్ మీద, బయోఫార్మస్యూటిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. మెడిసిన్ కెమిస్ట్రీ ఎస్పెషల్లీ విల్సన్ అండ్ గిస్వార్డ్ మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో ఎస్ఏఆర్, నేమ్డ్ రియాక్షన్స్, న్యూ డ్రగ్స్, కెమిస్ట్రీ రిలేటెడ్, స్ట్రక్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో బయాలజీ పరంగా ఎస్పెషల్లీ ఎన్సీఆర్టీ షార్ట్ నోట్స్ ఫోకస్ ఆన్ సెల్స్, జెనెటిక్స్ యాజ్ వెల్ యాజ్ బయోకెమిస్ట్రీ. సో ఈ బయాలజీ అనేది చాలా మైనర్ పార్ట్ అండి. మీరు ఎక్కువగా అమ్మో బయాలజీ చదవాలా, బయోకెమిస్ట్రీ ఎక్కువ చదవాలా, బయోటెక్నాలజీ ఎక్కువ చదవాలా, మీరు ఆల్రెడీ చదువుకుంటే దాన్ని రివైజ్ చేయండి. లేదనుకుంటే కనుక ఎక్కడ ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. బయోకెమిస్ట్రీ కానీ, బయోటెక్నాలజీ కానీ, బయాలజీలో కానీ. బట్ చాలా మంది కూడా అమ్మో ఈ సబ్జెక్ట్ చదవాలి, ఈ సబ్జెక్ట్ తెలియదు అని చెప్పేసి ప్రిపరేషన్ స్టాప్ చేస్తున్నారు. అది చాలా తప్పు. ఓకే, అండ్ అలాగే నాన్ ఫార్మా నుంచి కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డైలీ మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఫార్ములాస్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అంటే డైలీ రొటీన్, మీ డైలీ రొటీన్ అనేది ఎలా ఉండాలి. మీ డైలీ రొటీన్ అనేది చూసుకుంటే కనుక ఖచ్చితంగా మార్నింగ్ 6 to 8 AM కాన్సెప్ట్స్ చదవండి, న్యూ టాపిక్స్ ఎస్పెషల్లీ. 9 to 1 PM డీప్ స్టడీ విత్ నోట్స్, అంటే చదువుతూ ఉంటే నోట్స్ కూడా మేక్ చేసుకోండి, తయారు చేసుకోండి. అండ్ ఎస్ బ్రేక్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే మీరు ఇప్పుడు 9 to 1 PM అని చెప్పేసి 4 hours కంటిన్యూస్ గా చదవాల్సిన పని లేదు. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోండి.
బట్ ఆ బ్రేక్స్ మరీ లాంగ్ అయిపోయాయి అనుకోండి, ఈ రోజు మొత్తం కూడా అయిపోతుంది అనమాట. సో 2 to 5 PM క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, సబ్జెక్ట్ వైస్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్ ఎందుకు, ఆ ఆప్షన్ ఎందుకు కరెక్ట్ అయింది, మిగతా 3 ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అయింది కంపల్సరీగా తెలుసుకోండి. అండ్ 7 to 9 PM మాక్ టెస్ట్ లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసుకోండి. అండ్ 9:30 to 10:30 PM మీరు ఆ రోజు మొత్తం చదివింది కంపల్సరీగా ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న ఫ్లాష్ కార్డ్స్ కూడా చూసుకోండి. సో ఈ స్ట్రాటజీ అనేది 100% మీకు హెల్ప్ చేస్తుంది. మీరు కనుక సీరియస్ గా, డిసిప్లిన్ గా, ఫోకస్ గా ఎస్ నాకు టాప్ ర్యాంక్ రావాలి అనుకుంటే కనుక యూ కెన్ అచీవ్ ఇట్. అండ్ మీకు తెలిసిన విషయమే, మీకు ఎటువంటి ప్రిపరేషన్ లో కావచ్చు, ఎటువంటి సలహాలు కావాలన్నా, ఎటువంటి మోటివేషన్ కానీ, ఎటువంటి మెంటర్షిప్ కావాలన్నా సరే, ఐఎమ్ ఆల్వేస్ విల్లింగ్ టు హెల్ప్ యూ. It's my pleasure as well as it's my responsibility. You can contact on this given number 7995318103. సో మీరు కావచ్చు, ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మళ్ళీ జీపేట్ కోచింగ్ తీసుకోవాలనుకున్నా, మీ జూనియర్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మీ దృష్టికి జీపేట్ నైపర్ డే ఫార్మసిస్ట్ కోచింగ్ దృష్టికి వచ్చినా సరే, యూ కెన్ రిఫర్ మై నేమ్ అశోక్ కుమార్ సార్ as well as my contact number. I will help them to give right direction. So key strategy to master the naiper. So what are the key strategy? Definitely చూసుకుంటే కనుక మేక్ షార్ట్ నోట్స్ ఫర్ క్విక్ రీజన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సాల్వ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎస్పెషల్లీ 2015 to 2025 నైపర్. అయితే ఎస్పెషల్లీ లాస్ట్ 5 to 6 years లో అడిగిన క్వశ్చన్ పేపర్స్ కంపల్సరీగా చూసుకోండి నైపర్ లో. అండ్ టేక్ మాక్ టెస్ట్ వీక్లీ. సో వీక్ మాక్ టెస్ట్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఎస్ జీడీసీ ఉంది మీకు, జీపాట్ డిస్టెన్స్ సెంటర్. అండ్ అనలైజ్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ అయిపోగానే ఉపయోగం లేదు, దాన్ని అనలైజ్ చేసుకోండి. అండ్ ఫోకస్ ఆన్ ద వీక్ టాపిక్స్. మీరు ఎక్కడైతే వీక్ గా ఉన్నారో పలానా సబ్జెక్ట్ పలానా టాపిక్ లో, అక్కడ నుంచి ఖచ్చితంగా ఎంసీక్యూస్ వస్తాయి అనుకుంటే కనుక వాటిని ఖచ్చితంగా రివైజ్ చేయడానికి ట్రై చేయండి, చదవడానికి ట్రై చేయండి. ఒక్క 10 minutes అవ్వటం, క్లోజ్ చేయడం, గుర్తు తెచ్చుకోవడం, అట్లా ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాగే జాయిన్ డిస్కషన్స్, ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అది ఇంకా మీ ప్రిపరేషన్ స్ట్రెంథెన్ చేస్తుంది. గ్రూప్ డిస్కషన్. అవాయిడ్ డిస్ట్రాక్షన్స్. మనకు ఉన్న వన్ ఆఫ్ ద మెయిన్ డిస్ట్రాక్షన్ వచ్చేసి ఫోన్. ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ వీడియో చేయడానికి కూర్చున్నాను, ఒక 5 minutes అనుకోకుండా ఫోన్ లో ఏదో చూస్తున్నాను అనమాట. సో ఆ 5 minutes ఒకసారి 1 hour కూడా రావచ్చు. సో ఆ డిస్ట్రాక్షన్స్ తప్పించుకోవాలి, అది మీ చేతిలోనే ఉంది. అండ్ మీకు తెలుసు, మహా అయితే మీరు ఇంకొక 1.5 month లేదా 2 నెలలు మాత్రమే కష్టపడతారు. ఈ 1.5 month 2 months హార్డ్ వర్క్ అనేది మీ నెక్స్ట్ 30 years ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ గ్రోత్ ని క్రియేట్ చేయబోతుంది, తయారు చేయబోతుంది అని మీరు నమ్మి సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే యద్భావం తద్భవతి. చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా చెప్పిన మాట అది. ఈవెన్ మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆయన కూడా మనం చూసుకుంటే ఎప్పుడు 2014 లో స్థాపించి 2024 విజయం సాధించడం జరిగింది ఎఫిషియెంట్ గా. ఐఎమ్ నాట్ డిస్క్రైబింగ్ సమ్ పర్టికులర్ రిలీజియన్, సమ్ పర్టికులర్ హీరో, ఎనీథింగ్, బట్ ఆయన చేసిన వర్క్ గురించి నేను చెప్తున్నాను. మనం బిలీవ్ చేయగలిగితే మనం ఖచ్చితంగా సాధిస్తాము. దట్ రిక్వైర్ కన్సిస్టెన్సీ విత్ డిసిప్లిన్. అయితే ఇక్కడ మేజర్ స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే కనుక, అంటే ఈ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి కూడా. సో ఏమిటవి? జస్ట్ రీడింగ్ వితౌట్ ప్రాక్టీస్. జస్ట్ చదువుతున్నాను, నేను 2 గంటలు చదివాను, 3 గంటలు చదివానంటే ఉపయోగం లేదు. నెక్స్ట్, ఇగ్నోరింగ్ ద వీక్ టాపిక్స్. నేను ఈ టాపిక్ లో వీక్ గా ఉన్నానంటే నైబర్ ఆ క్వశ్చన్ ఒకటి ఉన్నాడు, వాడు ఇస్తాడు. సో కంపల్సరీ చూడండి. నాట్ అనలైజింగ్ మాక్ టెస్ట్. నేను మాక్ టెస్ట్ రాశాను, చాలా బాగా వస్తుంది, ఉపయోగం, దాన్ని అనలైజ్ చేసుకో. సో లాస్ట్ మినిట్ ప్రిపరేషన్. సో లాస్ట్ మినిట్ లో అనలైజింగ్ ప్రిపరేషన్ ఉపయోగం లేదు, ఖచ్చితంగా మినిమం టైం అయితే ఇవ్వాలి. కంపేర్ విత్ అదర్స్. సో దిస్ ఇస్ అ కామన్ థింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. నేను కూడా కావచ్చు. సో కంపారిజన్ తగ్గించుకోండి. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం అనేది మెయిన్ ఎసెట్ టు గెట్ ఇన్ టు ద సక్సెస్. సో ఇది కంపల్సరీగా మీరు ఫాలో అయితే కనుక డెఫినెట్లీ యూ గెట్ టాప్ ర్యాంక్. అండ్ కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కనుక, నైపర్ ఈజ్ నాట్ ఎగ్జామ్, ఇట్ ఈస్ ఎ గేట్ వే టు టాప్ ఫార్మస్యూటికల్ కెరీర్. దట్ ఈస్ 100% ట్రూ. సో హార్డ్ వర్క్, స్మార్ట్ స్ట్రాటజీ, కన్సిస్టెన్సీ ఈక్వల్ టు సక్సెస్. స్టార్ట్స్ టుడే. షైన్ ఇన్ నైపర్ 2026. సో ఫోకస్, కన్సిస్టెన్సీ అండ్ సక్సెస్ ఆర్ ద కీ థింగ్. సో ఇది నేను మీకు చెప్పదలుచుకున్నాను. డెఫినెట్ గా మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది, అందులో డౌట్ ఏం లేదు. మీరు ఆల్రెడీ నైపర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, 90% నైపర్ ప్రిపరేషన్ కంప్లీట్ చేశారు మీ జీపీఎట్ ప్రిపరేషన్ తోనే. ఆ 10% ఇంకా మిగిలింది ఏంటంటే కనుక చక్కగా రివైజ్ చేసుకుంటూ నాన్ ఫార్మా మీద కూడా ఫోకస్ చేయండి. ప్రతి అప్డేట్ మీకు కావాల్సిన విధంగా, మీకు ఏ విధంగా కావాలో నేను వీడియోస్ చేస్తున్నాను చూడండి. నాన్ ఫార్మా ఎలా చదవాలో ఆల్రెడీ వీడియో అయితే నేను చేసి ఉన్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. All the best. If anything is there, you comment in the comment box and contact me with given number also.